ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పివేసినట్లు ఎల్లప్పుడూ రుచిగా కృపాసహితముగా ఉండనివ్వండి అన్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. తమ్ముడు, నేను ఎందుకు ఇంత ఆవేశంతో చెప్తున్నాను తెలుసా? నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, సమయాన్ని పోనిస్తే, నువ్వు అప్పులు పాలైతే, నువ్వు దరిద్రుడు అయితే ఎవరిని అంటారో తెలుసా? లోకం యేసు ప్రభువుని నమ్ముకొని దరిద్రుడు అయ్యాడు అంటున్నారు. నాకు అది నచ్చట్లా, అది నా బాధ. పని చేయనటువంటి వాడు దరిద్రుడు అవ్వకుండా ఏమవుతాడు? రెండవది, నువ్వు లోకంలో ఒక మంచి జ్ఞానిగా బ్రతకాల. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నేను అక్షరం ఒక్క చదువుకోలేదే, నాకు తగ్గట్టు మీరందరూ ఇందులో వింటున్నారే. నేను ఏ పార్టీ వాడినని, నేను ఎక్కడ చదువుకున్నానని, నేను ఎక్కడ ట్రైనింగ్ చేశానని ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని యొక్క జ్ఞానం, నేను ఆ జ్ఞాన దేవుణ్ణి నమ్ముకున్నాను కనుక ఆయన మాటలు మాట్లాడుతుంటే కదా మీరందరూ వింటున్నారు. మీరు నాకంటే ఇంకా ఉన్నతమైనటువంటి జ్ఞానులు కదా, అలా ఉండాలని కదా నేను కోరుకుంటున్నాను. నువ్వు బైబిల్ చదువు, అప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. దేవునితో సహవాసం చెయ్యి, నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. నువ్వు వ్యర్థంగా ఎక్కడ నోరిప్పవు, వేస్ట్గా ఎక్కడ మాట్లాడవు. నిన్ను చూసి నేర్చుకోవాలా. నువ్వు ఒక స్ఫూర్తిగా ఉండాలి. నీ యొక్క బంధువుల్లో, నీ యొక్క చుట్టుపక్కల వాళ్ళని ఒక స్ఫూర్తిగా ఉండాలి. నిన్ను చూసి ఉయ్యకూడదు. ఈడు పాస్టర్ అయ్యాడు కానీ, ఈడు సేవ చేస్తున్నాడు కానీ, ఈడంత కుళ్ళుపోతాడు లేడు, ఈడంత పనికి మాలినోడు లేడు అని ఊపించుకోవద్దు. పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ సంఘపు వెలుపుటు వారి దగ్గర మంచి సాక్ష్యం కలిగి కృపాసహితముగా మాట్లాడండి. మీ మాటలు రుచిగా ఉండనివ్వండి. రుచి లేనిటువంటి మాటలు, అది ఒక రకమైన కుళ్ళు మాటలు. మీకు కనపడతామా? ఇప్పుడు ఎందుకు కనపడతామండి మీకు? ఆహా, సరేలే, ఓకే, ఆహా, ఏంట్రా బాబా మాటలు? వాంతి వస్తుంది ఒక మాటలు చూస్తే. అమ్మాయిలను చూస్తేనేమో ఏంటి మరదలు, ఏందో రకంగా ఉన్నావే, యేసు ప్రభువుని నమ్ముకోనే. వీళ్ళందరూ పెళ్ళికి వెళ్తారా? ఏంటి బావో అనిద్దామా? ఏది యేసు ప్రభువుని నమ్ముకున్నామే, చూస్తేనేమో మా మహాభక్తి ఉట్టిపడిద్ది. నీ మాటలు పవిత్రంగా ఉండనివ్వండి, రుచిగా ఉండనివ్వండి, కృప కలిగినటువంటి మాటలుగా ఉండనివ్వండి. నువ్వు మాట్లాడితే సొంత అన్నయ్య మాట్లాడినట్టు ఉండాలా. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నువ్వు మాట్లాడితే ఆ దరిద్రపు ఆలోచనలు రాకూడదు ఎదట స్త్రీకి. నీ సంభాషణ అమ్మా, అరే తల్లి, అమ్మా అంటే అసలు ఎంత అద్భుతమైన పదం అండి. పనికి మాలిన వాళ్ళకి నచ్చదు కదా అమ్మ అంటే. ఎందుకంటే అది కూడా నేను దెబ్బతిన్నాను. ఒక ఆమె ఉంది, మహాతల్లి, చర్చికి వచ్చేది 2 వారాలు రాలా, 3 వారాలు రాకపోయేసరికి నేను ఆమెతో వచ్చేటువంటి వాడిని అడిగాను, అమ్మా సిస్టర్ ఆ తల్లిగారు రావట్లేదు ఏంది అన్నాను నేను. అదే బెదర కొంప ముంచింది అన్నది. నేను తల్లిగారంటే కొంప ముంచేది ఏంది అన్నాను. నేను అన్నమాట ఏంటంటే వాళ్ళు ఇల్లు దర్శించినప్పుడు 4-5 వారాలు వచ్చిన తర్వాత ఇంటికి వస్తే, అమ్మ తల్లిగారు బాగున్నారా, ప్రైజ్లాడు తల్లిగారు అన్నాను. మా అమ్మ వయసు కంటే కూడా 1 సంవత్సరం అటు ఇటు పెద్దదే. నేను ఆ పాస్టర్ గారికి తల్లిలా కనపడుతున్నానా? ఇది కూడా తప్ప. అంటే ఆమెని ఏమన్నారంటే, ఏంటి వదిన గారు బాగున్నారా అంటే 1 వారం కూడా ఆగేది కాదు. నా 20 సంవత్సరాలు సేవా అనుభవంలో ఆమె ఒక్కతే తగిలిందిలేండి, ఇంకెవరు తగల్లా. చూస్తున్నాను, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ అలాంటి వాళ్ళు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే, సత్తా తీసి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నీ పదం, నీ మాట, నీ జ్ఞానం కలిగినటువంటి మాటలు వ్యర్థంగా మాట్లాడద్దు. అందుకని మీరు బహిరంగ జీవితం ఎలా ఉంది, సంఘం నిన్ను గురించి ఏమనుకుంటుంది, నీ ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారు, మీ ఇంటి పక్కన వారు ఏమనుకుంటున్నారు, అసలు నీ గురించి ఓస్తున్నారా? ఏమన్నా నిన్ను అందరూ ఓస్తున్నారంటారు, చూసారా, విన్నారా? మీ ఇంటి పక్కన వారు ఏమనుకుంటున్నారు? దయచేసి మీకు అందరికీ చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నాను. ప్రభువు అక్కడ సమీపంగా ఉంది. ఈ తెగుళ్ళదే, ఈ నాశనకరమైన పరిస్థితులవే. ప్రభు వచ్చేసరికి
మనం అందరం సిద్ధపడి ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం.